పోలీస్ వర్గం కథ. కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్ల పాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్ల పాడ్యమి గడియల్లో చేయు దీపారాధనను పోలీస్ వర్గ దీపారాధన అందురు. కార్తీక మాస వ్రతం పూర్తి అయిన తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి నాడు పోలి స్వర్గానికి వెళ్ళిందట. ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు ఈ ఉత్సవం చేసి నదిలో దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తయినట్లుగా భావించి సంతోషిస్తారు. ఇది ప్రతి సంవత్సరం సాగుతున్నటువంటి సాంప్రదాయం. పోలి స్వర్గానికి పోవటానికి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం కృష్ణా నది తీర ప్రాంతాన బాదర అనే గ్రామం ఉండేది. దాదాపు ఆ గ్రామవాసులంతా సంపన్న కుటుంబీకులే. వారితో పాటు చాకలి పోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేది. ఇంటి యజమాని పోతడికి 5 కొడుకులు. వారందరికీ వివాహాలు అయ్యాయి. ఇంటిలోని వారంతా కలిసిమెలిసి ఉమ్మడిగానే జీవించేవారు. వారందరిలోనూ చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు చిన్ననాటి నుంచి దైవం మీద అపారమైన భక్తి. పూజలన్నా వ్రతాలన్నా నోములన్నా ఆమెకు విశేషమైన ఆసక్తి. పోలి అత్తగారి ఇంట్లో ఎంతో భయభక్తులతో ఉండేది. ఇంటికొచ్చిన అతిథులను బంధువులను ఎంతో గౌరవించి ఆదరించేది. దీంతో బంధువులందరికీ పోలి అంటే చక్కటి ఆప్యాయత ఏర్పడింది. ఆమెను ఎంతగానో ప్రశంసించేవారు. చిన్నప్పటి అలవాటును కొనసాగిస్తూ పోలి అత్తగారి ఇంట్లో కూడా పూజలు నోములు చేసేది. ప్రతినిత్యము వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తన శక్తి కొద్దీ పూలు పండ్లు తీసుకువచ్చి పూజలు చేసేది. ముత్తైదువులకు పసుపు కుంకుమలు పెట్టేది. దీంతో ఉత్తమ భక్తురాలిగా పోలి చక్కటి పేరు సంపాదించుకుంది. ఈ వ్యవహారమంతా పోలి అత్తగారికి నచ్చలేదు. తనకన్నా గొప్ప భక్తులు ఇంకెవ్వరూ లేరని ఆమెకు అహంభావం. ఆచారాలు పాటించే హక్కు ఆ ఇంట్లో తనకు మాత్రమే ఉందని వాదించేది. పోలికి మంచి పేరు రావటం చూసి ఓర్చుకోలేకపోయింది. పోలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది. ఈ విషయాన్ని మిగిలిన కోడళ్ళంతా గ్రహించారు. దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంతా అంటూ వంత పాడేవారు. దాంతో ఆమె చిన్న కోడల్ని వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ 4 కోడళ్లతోనే కలుపుగోలుగా ఉండేది. వారందరూ ఇంట్లో పని అంతా ఆమెకే అప్పగించి తాము మహారాణుల్లాగా కూర్చునేవారు. ఏ ఉత్సవాల్లోనూ వేడుకల్లోనూ పూజల్లోనూ ఆమెను కలుపుకునేవారు కాదు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్నా అతను కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికేవాడు కాడు. మామగారు కూడా అంతే. దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదం. ఇదిలా ఉండగా పవిత్రమైనటువంటి కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని ఇంట్లో వదిలి మిగతా కోడళ్లతో కలిసి అత్తగారు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజామునే నదీ స్నానానికి వెళ్ళి పూజలు దాన ధర్మాలు చేసి నేను ఇంత చేశానంటే నేను ఇంత చేశా అని గొప్పలు చెప్పుకుంటుండేవారు. పోలి అత్తగారితోనూ తోటికోడళ్లతోనూ నన్ను కూడా రానివ్వండి. చిన్నప్పుడు చక్కగా శివాలయంలో అర్చన చేసుకునేదాన్ని. కార్తీక స్నానం చేశాక దీపం వెలిగించుకునేదాన్ని. నాకు అవకాశం ఇవ్వండి అని అడగగా అత్తగారు పోలిని గసిరి నీ ముఖానికి కార్తీక స్నానం ఒకటా? నోరు మూసుకుని ఇంట్లో పడుండు. స్నానం లేదు దానం లేదు. ఇంట్లో ఉండి బట్టలు ఉతుకు, ఆవులకి గడ్డి వెయ్యి, పేడ తీసి పిడకలు చెయ్యి, పాలు పితుకు, పాలు కాచు, పెరుగు చిలుకు, ఇలా ఇంటి పనులన్నీ అప్పగించి వెళ్ళేవారు. వారు తిరిగి వచ్చేలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంటిలో ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరి నదికి వచ్చేది అత్తగారు. పోలి మనస్సులోనే కార్తీక దామోదరుణ్ణి తలుచుకుని ఇంట్లోనే ఉండేది. మనస్సుంటే మార్గం ఉంటుందన్న మాదిరి మనస్సులో దైవాన్ని నమ్ముకోవాలే గాని అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు. ఇందుకు పోలి నిస్వార్థ భక్తే తార్కాణం.
అత్తగారు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా ఎంత ప్రయత్నించినా ఫలించనే లేదు. పోలి నిత్యము దీపము వెలిగించేది. అయితే ఆ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది. అయితే ఆ కష్టాన్ని కష్టంగా కాక ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయన్ని మనస్సులో స్మరించుకుంటూ ఇంటి దగ్గర ఉన్న నూతి వద్ద స్నానం చేసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కొద్దిగా పత్తిని కోసుకుని దాంతో వత్తి చేసేది. ఆ వత్తికి మజ్జిగ చిలికి వెన్నదీయగా చివరగా కవ్వానికి అంటిన వెన్నను రాసి అరటి దొప్పల్లో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని తులసికోట వెనకాల పెట్టి ఓం నమో నారాయణాయ నమః అని భక్తి శ్రద్ధలతో ఒక నమస్కారం చేసి మళ్ళీ పనిలోకి చొరబడేది. దీపం అత్తగారికి కనబడితే ఏమంటుందో అన్న భయంతో ఆ దీపం ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దానిపై బొట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసం 4 రోజుల పాటు పోలి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించి పూజలను చేసింది. ఇలా 4 రోజులు గడిచాయి. కార్తీక మాసం చివరకు వచ్చింది. ఆ రోజు అమావాస్య. ఈ ఒక్కరోజు పరమాత్మ కృపా కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది. కాబట్టి ఈ చిన్న కోరికను నెరవేర్చు తండ్రి కార్తీక దామోదర అని మనస్సులో శ్రద్ధా భక్తులతో స్మరించుకుంది పోలి. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలిపెట్టేందుకు అత్తగారు మిగిలిన 4 కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది. వెళుతూ వెళుతూ పోలికి ఇంటెడు చాకరీని అప్పగించి వెళ్ళింది. నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగల్చకుండా పూర్తి చెయ్యాలి, లేదా తగిన శిక్ష అనుభవిస్తావంటూ హెచ్చరించి వెళ్ళింది. అయినా దైవాన్ని నమ్మిన పోలి రోజువారీ పనులే కాక అత్తగారు తనకు అప్పగించిన ఇతర పనుల్ని కూడా భగవత్ కృపతో సునాయాసంగా పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది. పోలిని దీపం పెట్టనీయకుండా నీచ బుద్ధితో అత్తగారు ఎన్ని ఆటంకాలను కల్పించినా వాటన్నిటినీ అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్ది వాసుడైన శ్రీహరికి ముచ్చట వేసింది. దాంతో పోలిని బొందితో అంటే ప్రాణం ఉండగా శరీరంతోనే స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడు వైకుంఠవాసి అయిన పరంధాముడు. సరిగ్గా అదే సమయానికి అత్తగారు 4 కోడళ్ళు ఇంటికి చేరుకుంటున్నారు. పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం ఒకటి కిందకు వస్తుందా అన్నట్లు పోలి ఇంటి ముందుకొచ్చి నిలిచిందా దివ్యమైన దేవతా విమానం. ఆ విమానాన్ని చూసిన అత్తగారు తోడి కోడళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము ఎంతో భక్తి భావనలతో ఇన్ని రోజులు కూడా నది వద్దకు వెళ్ళి ఆ శివయ్యకి దీపం సమర్పించాము. కాబట్టి ఆ దేవుళ్ళందరూ కూడా మా కోసం ఈ పుష్పక విమానాన్ని పంపించారు అని మురిసిపోయి పరిగెత్తుకుని వస్తారు. దేవతలంతా పోలిని అందులోకి సాదరంగా ఆహ్వానిస్తూ చెయ్యందించి మరి లోపల కూర్చోబెట్టుకున్నారు. పోలి దివ్య వస్త్రాభరణాలతో దేవతల స్త్రీలాగా మెరిసిపోతూ కనిపించింది. అయితే అది తమ కోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. అత్తగారు కోడళ్ళు దేవదూతలను చూసి ఇలా అడుగుతున్నారు. మేము కార్తీక మాస 4 రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేశాము. ఈ పోలి ఏమీ చెయ్యలేదు. అయినా ఈమెకు స్వర్గలోక ప్రాప్తి ఎలా లభించింది? ఇన్ని పూజలు చేసినా మాకు ఏమీ లేకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. దానికి వారు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనస్సులో కార్తీక దామోదరుణ్ణి నిలుపుకుని వీలున్నంతలో ఆవు వెన్నతో దీపం పెట్టి మొక్కింది. ఆమెను దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో అత్తగారు ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నిటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం 4 రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధాభక్తికి పరంధాముడు ఎంతగానో పరవశించాడు. ఆమె భక్తికి సంతోషించిన నారాయణుడు పుష్పక విమానాన్ని పంపించాడు. మీరు ఆడంబరాల కోసం ఒకరు చూసి మెచ్చుకోవాలనే అభిప్రాయంతో స్నానాదులు చేశారు. అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే. భగవంతుడికి
కల్మషం లేని మనస్సు, ఆడంబరం లేని పూజ, నిర్మలమైన భక్తి తప్ప మరేమీ అవసరం లేవని దేవదూతలు వివరించారు. ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుంటూ పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైన ప్రయోజనం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనస్సు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సిందేమిటంటే అహంకారాన్ని వీడి నిష్కల్మషమైన మనస్సుతో ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని, అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి. ఆచారాన్ని పాటించాలన్న మనస్సు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని దృష్టిలో మానవులంతా ఒక్కటే. ధనికుడు, పేద, ఆడ, మగ మొదలైన భేదాలేవి ఆయన చూడడు. నిర్మలమైన మనస్సుతో తనను ఆరాధించే భక్తులను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. భక్తితో చేసే పూజ భగవంతునికి ఎంతో ప్రీతికరం. అనవసరమైన ఆడంబరాలు ఆయనను సంతోషపరచలేవు. ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఎంత వైభవంగా పూజలు చేసినప్పటికీ మనస్సులో కల్మషం ఉంటే ఆయన ఆ పూజలకు ఫలితాన్ని ఇవ్వడు. భక్తితో పెట్టిన చిన్న దీపాన్నైనా